రైటికా సిటీలో వైన్స్ షాపుల దగ్గర రద్దీ ఏర్పడింది. రేపు దసరా కావడంతో ఇప్పుడు స్టాక్ తీసి పెట్టుకుంటున్నారు. రేపు దసరాతో పాటు గాంధీ జయంతి, వైన్ షాపులు మూసివేయనున్నారు. దీంతో సిటీలోని పలు వైన్ షాపుల దగ్గర రద్దీ ఏర్పడింది. ఇటు రేపు నాన్ వెజ్ షాపులు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపుల దగ్గర రద్దీకి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇటు వైన్స్తో పాటు చికెన్ మటన్ షాపుల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రేపు దసరా పండుగ, దాంతోపాటు గాంధీ జయంతి కూడా ఉండడంతో ఇటు లిక్కర్ సంబంధించిన అమ్మకాలు ఉండవు. దాంతోపాటు ఇటు మాంసాహారం చికెన్ మటన్ సంబంధించిన అమ్మకాలు కూడా ఉండవు. కాబట్టి ఇక క్లోజ్ చేసే టైం అవుతున్న క్రమంలో ఒక్కసారిగా నగరంలోని వైన్స్ వద్ద రద్దీ పెరిగిపోయిన సిచ్యువేషన్. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా దసరా అంటేనే సుక్కా ముక్కా లేనిది పండగ జరగదు. అలాంటిది దసరా, గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడంతో గాంధీ జయంతి కావడంతో ఇటు లిక్కర్ షాప్స్ సంబంధించి వైన్ షాప్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఇప్పటికే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అధికారులు ఇచ్చారు. కాబట్టి సో ఇంకొన్ని నిమిషాల్లోనే వైన్స్కి సంబంధించి క్లోజర్ టైం ఉంది. కాబట్టి రేపు వైన్స్ క్లోజ్ ఉంటుంది. మద్యము కావాలి అన్న దొరకదు. కాబట్టి అందరూ ముందస్తుగానే కొని తీసుకెళ్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులు అనుకోవచ్చు. దాంతోపాటు ఇటు చికెన్ మటన్ సంబంధించిన షాప్స్ వద్ద కూడా నెలకొంది. ఇక వైన్ షాప్స్ సంబంధించి చాలా క్లియర్గా ప్రతి వైన్ షాప్ వద్ద కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొన్ని ఏరియాస్లో ఈ బోర్డ్స్ని ఏర్పాటు చేసి వైన్ షాప్ క్లోజ్డ్, షాప్ విల్ బి రిమైండ్ క్లోజ్డ్ ఆన్ థర్స్డే, అంటే రేపు క్లోజ్ ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా షాప్ క్లోజ్ ఉంటుంది. సో అందరూ ఈ విషయాన్ని గమనించాలి అంటూ కూడా షాప్ సంబంధించిన నిర్వాహకులు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని బోర్డులని ఏర్పాటు చేసి ప్రజలకి తెలియజేస్తున్న సిచ్యువేషన్. కానీ ఒకసారిగా వైన్ షాప్ల వద్ద రద్దీ అనేది చాలా క్లియర్గా పెరిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే మరికొన్ని నిమిషాల్లోనే వైన్ షాప్ సంబంధించిన క్లోజర్ టైము, వైన్స్ సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ అయ్యే టైం. కాబట్టి ఒక్కసారిగా వైన్ షాప్స్కి ప్రజల రద్దీ పెరిగింది. సాధారణంగా తెలంగాణలో దసరా పండుగకి అంటే బంధువులు వస్తుంటారు, అందరూ ఫ్యామిలీస్ సంబంధించి ఇంట్లో ఇటు చుక్క ముక్క అందరూ కూడా ఎంజాయ్ చేసే పండుగ. కానీ గాంధీ జయంతి రావడంతో ఇటు మద్యం అమ్మకాలు ఉండవు. దాంతోపాటు ఇటు నాన్ వెజ్ సంబంధించిన అమ్మకాలు కూడా ఉండవు. కాబట్టి అందరూ ముందుగానే కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్. మనతో పాటు ఇటు వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి దసరాకు సంబంధించి మద్యం అమ్మకాలు ఎట్లున్నాయి? మా సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు గాంధీ జయంతి కూడా 2 అక్టోబర్ రావడము మాకు దసరా సేల్ చాలా ఎఫెక్ట్ పడింది. ఈరోజు చాలామంది రేపు బంద్ ఉందనేసి ఈరోజు కొంచెం క్యారీ చేస్తున్నారు, కానీ దసరా సేల్ మాత్రం రావట్లేదు. అంటే చాలామంది ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందుగానే కొని తీసుకెళ్తున్నారా? ఎట్లా ఉంది బిజినెస్? ఊర్లలోకి వెళ్ళిపోయి కూడా 1 వీక్ అయిపోయింది చాలామంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా బాగానే పర్చేజ్ చేస్తున్నారు. పర్లేదు, యావరేజ్గా దసరా సేల్ రాకున్నా కానీ కొంచెం బాగానే ఉంది సేల్స్ మాత్రం. అంటే జనరల్గా ప్రతి ఏడాది దసరా రోజు కూడా షాప్ ఓపెన్ ఉంటుంది, ఆ రోజు కూడా సేల్ జరుగుతుంది. రేపేమో షాప్ క్లోజ్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎట్లుంటుంది? ఎఫెక్ట్ చాలా ఉందండి మనకి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ దసరా క్లోజ్ వచ్చింది 2 అక్టోబర్ గాంధీ జయంతి. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది మాకు బాగా. ఆ సేల్ రావడం కష్టం. ఇప్పటివరకు సేల్స్ ఎట్లా నడిచినాయి? అంటే ఆల్రెడీ క్లోజ్ ఉంటుందని ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి వారం రోజుల నుండి ఈ సేల్స్ సంబంధించి ఎట్లా జరిగినాయి? వారం రోజుల నుంచి యావరేజ్గానే ఉందండి. ఈరోజు మాత్రం ఇప్పుడు జస్ట్ 8 o'clock నుంచి కొంచెం సేల్ ఇంప్రూవ్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 11 o'clock వరకు టైం ఉంది. కాబట్టి దసరా సేల్ రాకున్నా కానీ ఆ రీచ్లో వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున చివరి నిమిషాల్లో ఇంకా మరి కాసేపట్లో షాప్స్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి వైన్ షాప్స్కి ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. దాంతోపాటు వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తున్నారు ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత మేరకు, ఎందుకంటే దసరాకే సేల్ అనేది బాగా ఉంటుంది, కానీ దసరా రోజు గాంధీ జయంతి రావడంతో క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్. కాబట్టి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు, కొంత కొనుగోలు చేసి వెళ్ళారు. ఇప్పుడు మాత్రం కాస్త రద్దీ పెరిగింది. రేపు ఇక క్లోజ్ కాబట్టి జనరల్గా ఎవ్రీ ఇయర్ అయితే దసరా రోజు కూడా సేల్ ఉంటుంది, ఆ రోజు కూడా అప్పటికప్పుడు వచ్చి తీసుకుపోయేవారు ఉంటారు. కానీ రేపు క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పీక్ టైంలో లాస్ట్ మినిట్లో మాత్రం కొంత మేరకు బిజినెస్ అనేది జరుగుతుంది. వైన్ షాప్ వద్ద రద్దీ పెరిగింది. దాంతోపాటు రేపు క్లోజ్ కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ఎక్కువగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది అనేది వైన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా ఇటు దసరా, గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడంతో ఇక పీక్ టైం చివరి క్షణాల్లో షాప్స్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి
ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైన్ షాప్ల వద్ద ఒక్కసారిగా రద్దీ రష్ అనేది చాలా క్లియర్గా పెరిగిన సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్.